बहुत सारी बहनें आई हुई हैं। मैं आपकी बहुत बहुत आभारी हूं कि आप घर को छोड़ के यहाँ आए हैं, घर के काम को, और इतनी गर्मी में भी मेरा इंतज़ार खूब किया। बहुत बहुत धन्यवाद मेरे भाइयों, आपका भी बहुत बहुत धन्यवाद। చాలా మంది సోదరిమణులు వచ్చారు. ఇంత ఎండలో కూడా నా కోసం వచ్చినందుకు, అలాగే అనేక మంది సోదరిమణులు కూడా వచ్చారు. ఈ ఎండను తట్టుకొని నా కోసం ఇంతసేపు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. श्री भट्टी विक्रमार्का जी, श्री रमेश चन्नीताला जी, श्री किशोर गारू जी, श्री सुधाकर रेड्डी जी, श्री दुर्गा राव गारू जी, श्री वेदलिंगम जी, श्री सेल्वा जी, श्री अंबटी गारू जी, श्री रमेश धानी गारू जी, श्री हनुमंता राव गारू जी, मंच पर बैठे सभी कांग्रेस के नेतागण, मेरे सारे प्यारे कांग्रेस के पदाधिकारी और कार्यकर्तागण, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। భట్టి విక్రమార్క, రమేష్ చెన్నితల గారు, కిషోర్ గారు, సుధాకర్ రెడ్డి గారు, దుర్గారావు గారు, వేదలింగం గారు, సెల్వా గారు, అంబట్ గారు, రమేష్ ధని గారు, హనుమంతరావు గారు, దుర్గా ప్రసాద్ గారు, అట్లాగే అశేషంగా వేదిక మీద కూర్చున్నటువంటి ఇతర పెద్దలు, కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. आज मुझे बहुत खुशी है कि मैं श्री मल्लू भट्टी विक्रमार्का जी के विधानसभा में आई हूं, उनके क्षेत्र में, कार्य क्षेत्र में आई हूं। నాకు చాలా సంతోషంగా ఉంది. నేను భట్టి విక్రమార్క శాసనసభ నియోజకవర్గానికి ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. आपको मालूम होगा कि मेरे भाई राहुल गांधी जी ने कन्याकुमारी से कश्मीर तक भारत जोड़ो यात्रा की। మీ అందరికీ తెలిసిందే, నా సోదరుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేసినటువంటి విషయం. और मुझे बहुत गर्व है कि यहाँ तेलंगाना में श्री भट्टी विक्रमार्का जी ने भी एक बहुत लंबी यात्रा की। నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భట్టి విక్రమార్క కూడా చాలా సుదూర ప్రాంతం పాదయాత్ర చేసినందుకు సంతోషంగా ఉంది, అభినందిస్తా ఉన్నాను. दोनों यात्राओं का मकसद था कि आपके बीच आकर आपकी आवाज सुनी जाए। ఇద్దరి ఆలోచన ఒకటే, మీ శక్తి, మీ బాధ, ఇబ్బందులు ప్రజలకు తెలియజేస్తూ మీకోసం పోరాటమే చేయటమే ఇద్దరి ఆలోచన. आपकी समस्याएं जिनका सामना आप रोज रोज करते हो, उनको समझना और उनको सुलझाने की कोशिश करने की ये यात्राएं थी। మీ సమస్యలు, మీరు రోజువారీ ఎదుర్కొంటున్నటువంటి మీ సమస్యల పరిష్కారం కోసమే వీళ్ళిద్దరి ప్రయత్నము. कल रात को मैं अपनी माताजी सोनिया गांधी जी से बात कर रही थी। నిన్న రాత్రి మా తల్లి గారైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారితో మాట్లాడాను. तो उन्होंने पूछा, तुम कहाँ हो? వారు అడిగారు, ప్రియాంక గాంధీ గారు మీరు ఎక్కడ ఉన్నారు అని. मैंने कहा आज मैं हैदराबाद हूँ, నేను చెప్పాను, और నేను कल मैं तेलंगाना के खम्मम क्षेत्र में और भट्टी जी के क्षेत्र में जाऊंगी। నేను హైదరాబాద్ లో ఉన్నాను, రేపు ఖమ్మం జిల్లా భట్టి విక్రమార్క శాసనసభ నియోజకవర్గానికి వెళుతున్నాను అని చెప్పాను. तो मेरी माताजी ने मुझसे कहा, तुम्हें याद होगा कि नहीं, लेकिन मुझे याद है कि तेलंगाना के लोगों ने कितना संघर्ष किया अपने प्रदेश को बनाने के लिए। నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ
నాకు బాగా గుర్తు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంత పోరాటం చేశారో నాకు బాగా తెలుసు. और उन्होंने कहा कि बहुत ऐसी माताएं हैं तेलंगाना में जिनके बेटे शहीद हुए इस प्रदेश को बनाने के लिए. అనేక మంది తల్లులు వారి బిడ్డలు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో త్యాగాలు చేసినటువంటి అమరులైనటువంటి తల్లులు అనేక మంది తెలంగాణలో ఉన్నారు. माँ ने मेरे से पूछा कि तुम क्या भाषण देती हो, क्या बोलती हो तेलंगाना में. మా అమ్మ అన్నది, మరి తెలంగాణలో వెళ్తా ఉన్నావు, నువ్వు ఏం సందేశం ఇస్తావని అడిగారు నన్ను. तो मैंने कहा मैं सच्चाई की बात करती हूँ. నేను చెప్పాను సత్యం గురించే నేను మాట్లాడతాను అని. आज का जो तेलंगाना है वहाँ कितना संघर्ष है, कितने संकटों का सामना मेरी बहनें और मेरे भाई कर रहे हैं, उसकी बात करती हूँ. మీ అందరి సమస్యల గురించి నా సోదరులు, నేను మీ అందరి కోసం ఏ రకంగా పోరాటం చేస్తానో నేను వారందరి దృష్టికి తీసుకొని వస్తానని చెప్తాను. तो माँ ने कहा तेलंगाना का सपना था. మా అమ్మగారు అన్నది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక కల ఉన్నది. एक मजबूत सरकार बनती तो वो सपने साकार होते. ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది, వారి కలలన్నీ నిజమవుతాయని. एक बार बोलो जय बोलो तेलंगाना, जय बोलो तेलंगाना. సారీ మ్యామ్. तो मैं कह रही थी कि मेरी माताजी मुझे बता रही थी कि आपका एक सपना था कि एक अच्छी सरकार बने जो आपके लिए काम करके दिखाए, ताकि आपका जो प्रदेश है जिसके लिए आपने खूब आंदोलन किया, संघर्ष किया, वो एक सुंदर और एक खुशहाल और एक मजबूत प्रदेश बन पाए. మా అమ్మగారు చెప్పింది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక స్వప్నం ఉంది, ఒక కళ ఉంది. ఈ సంపదను పంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది, మా సమస్యలన్నీ పరిష్కారం చేసేటువంటి ప్రభుత్వం వస్తుంది అని ఎంతో ఆశపడ్డారు. तो माँ माँ होती है, इसलिए एक और बात कही कि जो तुम जनता को बोलती हो, जिन गारंटीज की बात करती हो, उनको पूरा करना बहुत जरूरी है. మా అమ్మగారు ఇంకొక మాట కూడా చెప్పారు, ప్రజలందరికీ మీరు 6 గ్యారంటీల గురించి చెప్తా ఉన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఆ 6 గ్యారంటీల్ని మీరు అమలు చేసేటట్టుగా స్పష్టంగా పనిచేయాలని చెప్పి మా అమ్మగారు చెప్పి పంపించారు. तो मैंने माँ से कहा कि हमारे सभी नेताओं ने संकल्प लिया है कि जो गारंटी हम आपके सामने लाए हैं उनको पूरा करके दिखाएंगे. నేను మా అమ్మగారికి చెప్పాను, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి సమిష్టిగా ఈ గ్యారంటీల మీద నిర్ణయం చేశారు, తప్పనిసరిగా ఆ గ్యారంటీలన్నింటినీ అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటారు, చేస్తారని కూడా మాటిచ్చాను. कल मैं एक बहन के घर गई थी और उससे बातचीत हो रही थी. हमारी गाड़ी रुकी थी, सड़क के साथ में ही एक छोटा सा घर था. तो मैंने देखा एक बहन और उनके पति वहाँ खड़े हैं, तो मैं अंदर चली गई बातचीत करने के लिए. నేను నిన్న ఒక రోడ్డు పక్క పెట్టి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆగాను. ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటి ముందు ఒక మహిళతో పాటు తన భర్త అక్కడ ఉన్నారు. నేను ఆగి ఆవిడతో మాట్లాడటం కోసం నేను ప్రయత్నం చేశాను. उन्होंने मुझे अपना घर दिखाया और बताया कि अभी तक घर पूरा नहीं हुआ है, क्योंकि बीआरएस ने कहा था कि कुछ पैसे दिलवाएंगे, लेकिन वो पैसे किसी को मिले नहीं. తను ఇల్లు చూపించింది, అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లు చూపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఇంటికి డబ్బులు ఇస్తా అని చెప్పింది, కానీ ఆ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. అందుకే నేను ఈ రకంగా బాధపడుతూ ఇల్లు లేకుండా ఉన్నాను అని చెప్పింది. खुद उन्होंने
खुद उन्होंने अपने पैसों से अपने आप एक सुंदर सा घर बनाया। తను తన రెక్కల కష్టంతో సంపాదించుకున్నటువంటి డబ్బుతో తన కలలకు అనుగుణంగా కొద్దిగా తన ఇల్లుని నిర్మించుకున్నది. मैंने पूछा किसको वोट देंगी, నేను అడిగాను నువ్వు ఎవరికి ఓటేస్తావు అని. तो उन्होंने कहा कांग्रेस को दूंगी। తాను చెప్పింది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానని. मुझे खुशी हुई, लेकिन मुझे दुख भी होता है कि आजकल जो आपके प्रदेश में राजनीति चल रही है वो अपने वादों को भूल गए, जो आपको सपने दिखाए थे उनको भूल गए, और ऐसी राजनीति उन्होंने चलाई, ऐसी सरकार चलाई जिससे सिर्फ उन्हीं नेताओं का फायदा हुआ, अमीरों का फायदा हुआ, लेकिन मेरे गरीब भाई बहनों, मेरे किसान भाई बहनों, नौजवान भाई बहनों का कुछ फायदा नहीं हो पाया। తను ఆ మాట చెప్పిన తర్వాత నాకు సంతోషం అనిపించింది, కానీ నాకు చాలా బాధ కూడా అనిపించింది. ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధల్ని కష్టాల్ని పట్టించుకోకుండా, యువత సమస్యలు పట్టించుకోకుండా, మహిళ సమస్యలు పట్టించుకోకుండా, రైతు సమస్యలు పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ సంపదని పంచుకోవటంలోనే నిమగ్నమై రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేశారనేటువంటి బాధ నాకు అనిపించింది. आजाद भारत की जो राजनीति में जो परंपरा है वो महात्मा गांधी जी ने शुरू की। రాజనీతిలో ఒక విధానము, ఒక సిద్ధాంతం ఉంది. అది మన మహాత్మా గాంధీ గారు మొదలు పెట్టారు. महात्मा गांधी के बाद कांग्रेस के जितने भी नेता रहे, चाहे वो जवाहरलाल नेहरू जी थे, शास्त्री जी थे, इंदिरा जी थी, राजीव जी थे, सोनिया जी, मनमोहन सिंह जी, जितने भी नेता रहे वो एक बात को बहुत अच्छी तरह समझते थे। మహాత్మా గాంధీ గారి తర్వాత आ गया, चलो। గాంధీ గారు మొదలుపెట్టినటువంటి ఆ ధర్మాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు అందరూ కూడా ఆ విధానాన్ని అవలంబిస్తూ దేశ రాజనీతిలో ముందుకు పోతా ఉన్నారు. और वो एक बात जो ये सब नेता समझते थे वो ये है कि इस देश में जनता सर्वोपरि है, जनता से बड़ा कोई नहीं है। వాళ్ళందరి ఆలోచన ఒక్కటే, ఈ దేశంలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా ప్రజల పైన ఉన్నటువంటి నాయకులు ఎవరు కాదు, ప్రజలే అందరూ ప్రధానమైనటువంటి వాళ్ళని, వాళ్ళే పైన ఉండేటువంటి వాళ్ళని కూడా ఈ నాయకులంతా కూడా ఆలోచన చేసినటువంటి విధానం. लेकिन अफसोस की बात है कि आज जो नेता आपके प्रदेश की सरकार चला रहे हैं वो इस बात को भूल गए हैं। దురదృష్టం, ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆ విషయాన్ని మర్చిపోయాడు. ఆయన ప్రజలందరికంటే అతిథుల్లాగా భావిస్తా ఉన్నాడు. और जो मोदी जी की सरकार केंद्र में चल रही है बीजेपी की, उसके नेता भी ये बात पूरी तरह से भूल गए हैं। దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా
ఈ విషయాల్ని మర్చిపోయారు. వాళ్ళు కూడా ఇదే రీతిలో ఆలోచన చేస్తా ఉన్నారు. तो जब मैंने अपनी मां से कहा कि मैं सच्चाई की बात करती हूं और जो आप संकटों का सामना कर रहे हो उनकी बात करती हूं, तो मैं आपसे कहना चाहती हूं कि मैं जानती हूं कि यहाँ का किसान परेशान है। నేను మా అమ్మకు చెప్పాను, నేను సత్యం మాట్లాడటమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా మాట్లాడతాను. ఇక్కడ రైతుల సమస్యలు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా మాట్లాడతాను అని చెప్పాను. मैं जानती हूं कि आपके कर्ज को माफ करने की बात चलाई थी, लेकिन वो कर्ज माफ कभी नहीं हुए। నాకు బాగా గుర్తుంది, రైతాంగ సోదరుల రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి చేయలేదన్న సంగతి నాకు బాగా గుర్తుంది. यहाँ का किसान इतनी संकट में है कि महंगाई का सामना करना पड़ रहा है, कमाई हो नहीं रही है, फसल का सही दाम नहीं मिलता और सरकार से कोई मदद नहीं मिलती। ఇక్కడ ఉన్నటువంటి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరలు విపరీతంగా పెరిగాయి, పెట్టుబడి విపరీతంగా పెరిగింది, కానీ పండించిన పంటకి రావాల్సినంత ఆదాయం రావట్లేదు. और महंगाई का सबसे बड़ा सामना मेरी बहनों को करना पड़ रहा है। పెరిగిన నిత్యావసర ధరలో నా సోదరి మనులు పడుతున్నటువంటి బాధ నాకు తెలుసు. क्योंकि मैं जानती हूं कि समाज का पूरा बोझ आप उठाती हो। आज आप यहाँ हो, मेरी बातों को सुनने के लिए आई हो, लेकिन जब घर जाओगी तो घर का काम करने के बिना नहीं सोओगी, मैं जानती हूं। సమాజం యొక్క ఉన్నటువంటి బాధలంతా తల మీద పెట్టుకొని మోస్తా ఉంటారు నా సోదరి మనులు. కానీ ఈరోజు నేను ఇక్కడ మాట్లాడటానికి వస్తే నా మాటలు వినటానికి వచ్చారు, చాలా సంతోషం. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి సమస్యలన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే వాటి పరిష్కారం కోసం ఆలోచన చేయకుండా నిద్రపోలేరు మీరు. मैं जानती हूं कि जिस दिन दिहाड़ी की कमाई नहीं आती, जिस दिन के खेती से कमाई नहीं होती, उस दिन आप तब तक नहीं सोती जब तक आपने सबको खिलाया। अगर आपको भूखा सोना पड़े तो आप भूखा सोती हैं। ఎప్పుడైతే మీ సంపాదన సరిగా రాదో, మీ వ్యవసాయం మీద ఆదాయం సరిగా రాదో, మీ శ్రమ మీద ఆదాయం సరిగా రాదో, మీరు ఆకలితో నిద్రపోతున్నటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. వాటి పరిష్కారం కోసం మేము ఆలోచన చేస్తా ఉన్నాం. आप चाहे खेती में काम करती हो, चाहे जॉब करती हो, चाहे कुछ भी काम करती हो, लेकिन घर आके आप अपने बच्चों की परवरिश भी करती हो और पूरे परिवार का देखभाल करती हो। మీరు ఉద్యోగం చేసినా, పొలం పనులు చేసినా, మీరు ఇంకొక దగ్గర పని చేస్తున్నా, ఇంటికి రాగానే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల సమస్యల కోసం మీరు, వాళ్ళ బాగోగుల కోసం మీరు నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటారు నా సోదరి మనులు. एक माँ के लिए बच्चे के भविष्य से बढ़कर और कुछ नहीं होता। आप मेहनत अपने बच्चों के लिए करती हैं, आप चाहती हैं कि वो मजबूत बने, उनको अच्छा रोजगार मिले, उनका भविष्य अच्छा बने। ప్రతి తల్లికి వాళ్ళ బిడ్డల భవిష్యత్ కంటే ఏది ఎక్కువ కాదు. తన పడే కష్టమంతా కూడా తన బిడ్డల భవిష్యత్తు కోసం, వారు బాగా ఎదగాలనే దానికోసం కష్టపడుతూ ఉంటారు. तो जब फीस नहीं भर पाती, या जब पाठशाला के लिए बच्चों के लिए कुछ किताबें या यूनिफॉर्म नहीं खरीद पाती, या फिर बच्चों के लिए मार्केट जाके कुछ लेना है वो नहीं खरीद पाती, तो दिल पे चोट लगती है। పిల్లల కోసం పుస్తకాలు కొనలేనప్పుడు, యూనిఫామ్ కొనుక్కోలేనప్పుడు, వాళ్ళ కోసం మార్కెట్కి వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించిన సరుకులు కొనుక్కోలేనప్పుడు ఇంటికి వెళితే గుండెల నిండా బాధగా ఇబ్బంది పడుతూ ఉంటారు మహిళలంతా, తల్లులంతా. जब बच्चे बड़े होते हैं और आपने उनको पढ़ाया लिखाया, किसी भी तरह से मेहनत कर करके पैसे जोड़ के उनकी फीस भरी, उनके लिए प्राइवेट में ट्यूशन दिलवाया,
और वो बच्चे पेपर देते हैं भर्ती के लिए या जॉब के लिए जॉब को ढूंढने जाते हैं और पेपर लीक होता है, पेपर में भ्रष्टाचार होता है, या फिर उनको रोजगार इसलिए नहीं मिलता कि बड़े बड़े नेता अपने बच्चों को, अपने मित्रों को रोजगार दिलवाने में व्यस्त हैं और आपके बारे में सोच नहीं रहे हैं, तो दिल पे चोट लगती है। పిల్లలందరినీ పెద్దవాళ్ళు చేసి అనేక చెమటొచ్చి చదివించి ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత ఉద్యోగాల కోసం మనం పంపిస్తే ఉద్యోగాల కోసమైన తయారైనటువంటి పిల్లలు పరీక్షలు రాసేటువంటి సమయంలో ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయితే ఉద్యోగాలు రాక వాళ్ళు బాధపడతా ఉంటే గుండెలు అవిసిపోతా ఉంటాయి తల్లులందరికీ కూడా అని చెప్పి నాకు కూడా తెలుసు ఒక తల్లిగా। जब एक नौजवान बच्चे की आशाएं टूटती हैं, जब उसका दिल टूटता है, तो इससे बड़ा दुख कोई माता पिता नहीं सह सकते। బిడ్డ యొక్క భవిష్యత్తు వారి గుండెలో బాధపడతా ఉంటే ఆ తల్లి తట్టుకోలేదు। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులు బాధ పట్టించుకోకుండా, బిడ్డల బాధ భవిష్యత్తు పట్టించుకోకుండా పాలకులు పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూసుకుంటున్నారు। నాకు చాలా బాధగా ఉంది। जिन नौजवानों ने तेलंगाना के आंदोलन में शहादत दी, उनके माता पिता पर क्या गुजर रहा होगा आज। తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి ఆ విద్యార్థుల భవిష్యత్తులు ఏమీ లేకపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే బాధ కూడా నాకుంది। ये देख कर कि तेलंगाना में आज 10 साल बाद लाखों नौजवान बेरोजगार हैं। ఈ రాష్ట్రంలో ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాలు లేకుండా బాధపడతా ఉన్నారు। उनके बच्चों ने जान दी ताकि आपका सपना साकार हो, ताकि आपके लिए रोजगार बने, ताकि तेलंगाना का नौजवान अपने पैरों पे खड़े होकर अपना भविष्य अपने हाथों में ले पाए। ఆ తల్లిలంతా కూడా బాధపడుతూ ఆలోచన చేస్తా ఉన్నారు। ఏ బిడ్డలైతే తెలంగాణ కోసం పోరాటం చేశారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండేటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వం ఉంటే బాగుండేది అని, అటువంటిది లేదనేది ఈరోజు బాధపడతా ఉన్నారు తల్లులంతా। यहाँ हजारों नौजवान हैं खड़े। ఇక్కడ ఎదురుగా కొన్ని వేల మంది నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు। हाथ ऊपर करके बताओ, आप में से किसी को भी बीआरएस ने एक रोजगार दिया है। చేతులెత్తి చూపించండి, మీకెవరికైనా బీఆర్ఎస్ ప్రభుత్వము नहीं दिया। ఉద్యోగ అవకాశాలు ఇచ్చిందా అని చేతులెత్తి చూపించండి। और अब आप मुझे बताओ कि केसीआर जी के परिवार का एक एक सदस्य मंत्री है, उसका बड़ा बड़ा रोजगार है, बड़े बड़े बिजनेस है कि नहीं। మీరు ఇప్పుడు చెప్పండి, మీరందరూ పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మంత్రులు అయ్యారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అయ్యారు, ఈ రాష్ట్ర సంపదలో వాళ్ళే ఏలుతా ఉన్నారు। ఇది వాస్తవా కాదని అడుగుతున్నాను। आपके प्रदेश में जितने भी बड़े बड़े प्रोजेक्ट हैं, उनमें घोटाला भ्रष्टाचार हुआ है कि नहीं? ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో ప్రతి ప్రాజెక్టులో కూడా అవినీతి ఒక పెద్ద స్కామ్ ఉందని చెప్తా ఉన్నాను। हजारों करोड़ रुपए आपसे लूटे गए हैं। आपको छोटे से छोटा काम चाहिए, आप कहीं जाते हैं, आपसे घूस मांगी जाती है, कमीशन मांगा जाता है। వేల కోట్లు దోపిడీ చేశారు। ఆ వేల కోట్లు దోపిడీ చేయటం వల్ల కమిషన్ల రూపేణా భారీగా దోపిడీ చేయటం వల్లే మన ఎవరికి ఏమీ రాకుండా పోయిందని బాధ అనిపిస్తా ఉంది। और बीआरएस के नेताओं के बड़े बड़े महल हैं, बड़े बड़े फार्म हाउस हैं, जिनमें से वो निकलते ही नहीं हैं, आपके बीच चलते ही नहीं हैं। यहाँ हमारे नेता
पूरे प्रदेश भर में यात्रा करके निकले, आपके बीच आए, बताइए उनके कोई नेता ने ऐसे किया है? బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరూ కూడా వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ లో పడుకొని ఉంటున్నారు. వాళ్ళు ప్రజల సమస్యల కోసం బయటికే రారు. వాళ్ళందరూ అందులోనే పడుకొని ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క లాంటి కాంగ్రెస్ నాయకులు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాళ్ళు మాత్రం బయటికి రారు అని చెప్తా ఉన్నారు. इनकी नीतियां भी सही नहीं है। इनकी नीतियों से सिर्फ बड़े बड़े उद्योगपति और इनके नेता अमीर होते चले जा रहे हैं और जनता गरीब होती चली जा रही है। వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద బౌళ జాతి సంస్థలాగా వ్యాపారస్తులతో కోటీశ్వరులు అవుతున్నారు, లక్షాధికారులు అవుతున్నారు, పెద్ద పెద్ద ధనవంతులు అవుతా ఉన్నారు. ప్రజలు మాత్రం పాపం పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతా ఉన్నారు. इनकी नीतियां ठीक नहीं है और इनकी नीयत भी ठीक नहीं है। बहने, जब बेटी की शादी तय करनी है और लड़का आता है तो सबसे पहले क्या देखते हैं? हम देखते हैं इस लड़के की नीयत ठीक है कि नहीं, देखते हैं ना। ఇతని ఆలోచన బాగలేదు, ఇతని బుద్ధి బాగలేదు వీళ్ళది. చూడండి తల్లి, మన ఇంట్లో ఏదైనా సంబంధం చూడటానికి వచ్చినప్పుడు ఆ సంబంధం చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చూస్తారంటే ఈ ఇంటి వాళ్ళ బుద్ధి సరిగా ఉందా, వీళ్ళు నీతిమంతులా కాదా అని చూస్తారు. तो नेताओं में भी सबसे बड़ी चीज यही होती है, नियत क्या है। నాయకులకు కూడా సంబంధించింది అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ళ నీతి ఏంటి, వీళ్ళ బుద్ధి ఏంటి అనేది అత్యంత ప్రధానమైనది అని చెప్తా ఉన్నాను నేను. अंदर से क्या है? जो बाहर दिखावा हो रहा है वो ठीक है, लेकिन ये नेता अंदर से क्या चाहता है? బయట కనపడేది కాదు, హృదయాంతరాల్లోంచి ఈ నాయకుడు అసలు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం ఏం ఆలోచిస్తున్నాడు అనేది ముఖ్యమైనది. इंदिरा जी कहती थी कि जनता सच्चाई को पहचानती है। ఇందిరాగాంధీ గారు చెప్పేవాళ్ళు ప్రజల సత్యాన్ని ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటారు. कहती थी कि जनता ईमानदार नेता को पहचानती है। ప్రజలు అమాయకులు కాదు, నాయకుల మనస్తత్వాన్ని గుర్తిస్తారు, ఎప్పటికైనా గుర్తిస్తూనే ఉంటారు. कहती थी कि जनता नेता की नीयत पहचानती है। ప్రజలు నాయకుల యొక్క బుద్ధి నీతి గురించి వాళ్ళకు బాగానే అర్థమవుతుంటుంది, తెలుసుకుంటూనే ఉంటారు. तो अब मुझे बताओ, 10 सालों से आप केसीआर जी की सरकार देख रहे हैं, आपने उनकी नीयत पहचानी है कि नहीं? మరి ఇప్పుడు మీరు చెప్పండి, 10 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కేసీఆర్ బుద్ధి మీకందరికీ అర్థమయ్యే ఉంటుంది, గుర్తించే ఉంటారు. किसी भी हालत में सत्ता में रहना है। ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో ఉండాలనేది తప్ప వేరే ఆలోచన లేదు. सत्ता में रहकर अपने लिए, अपने परिवार के लिए, अपने नेताओं के लिए जितनी संपत्ति इकट्ठी कर सकते हैं उतनी करनी है। ఎన్నికల్లో ఉండి తన కోసం, తన పరివారం కోసం, తన కుటుంబ సభ్యుల కోసం, తన వాళ్ళ కోసం ఎంత సంపద పోగేసుకోవాలో దానికోసమే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళకి. और जनता को तभी याद करना है, जनता को तभी याद करना है जब चुनाव आता है। ప్రజలందరూ గుర్తించాల్సింది ఇప్పుడే. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఆ ఎన్నికలు వచ్చినప్పుడే వాళ్ళ బుద్ధి గురించి తెలుసుకొని స్పష్టంగా నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. जब चुनाव आता है तो जो स्कीम जनवरी में होनी चाहिए उसको एडवांस में अभी से देना शुरू,
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎన్నికలు వస్తున్న అనగలోనే జనవరిలో చేయాల్సింది ఇప్పుడే చేస్తా ఉంటాడు ఎన్నికలు వస్తున్నాయని. इससे नियत पता चलती है, దీంతో ఆయన బుద్ధి తెలుస్తా ఉంది. इससे ये पता चलता है कि जो काम आपके लिए पूरे साल होना चाहिए, जो काम आपके लिए 10 सालों में होना चाहिए था, वो नहीं किया, लेकिन अब चुनाव आ रहा है तो अब करना चाह रहे हैं। మీ అందరికీ తెలిసిందే, మనందరికి కావాల్సిన పనులు సంవత్సరం మొత్తం జరుగుతూనే ఉండాలి. आपको 10 సంవత్సరాలు జరుగుతూనే ఉండాలి. కానీ జరగలేదు. ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికల కోసం ఇప్పుడు మొదలు పెడతాడు ఆయన. आपको स्कीम से लाभ हो रहा है, बहुत अच्छा है, మీ అందరికి अच्छा है, लेकिन अपना वोट इस पर मत दो। మీకు దీంతో ఉపయోగం వస్తుంది అంటే మంచిదే, కానీ మీ ఓటును మాత్రం పోగొట్టుకోబాకండి. क्योंकि आप 10 सालों से देख रहे हो कि इनकी सच्चाई क्या है। ఎందుకనంటే మీరు ఈ పెద్ద మనిషిని 10 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నారు. 10 सालों से आप संकटों का सामना कर रहे हो, 10 रोज आपका जीवन मुश्किल में है। सुबह उठते हो, मेहनत से काम करते हो, खेती में जाते हो, पसीना आता है, रात तक रुकते नहीं हो। 10 सालों से आपको किसी ने नहीं पूछा, आज क्यों पूछ रहे हैं? 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజల పనులకు వెళ్తా ఉన్నారు, చెమటోడుస్తూనే ఉన్నారు, అనేక రకాల కష్టాలు పడుతూనే ఉన్నారు. కానీ 10 సంవత్సరాల నుంచి పట్టించుకునేటువంటి ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎన్నిక రాగానే మీకోసం వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. आपके साथ एक खेल खेला जा रहा है, क्योंकि जानते हैं कि चुनाव के समय अगर आप शक्ति नहीं देंगे तो फिर से सरकार में नहीं आ सकते। మీ అందరితో ఒక ఆట ఆడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఎన్నికలప్పుడు మీ ఓటు పడకపోతే ఆయన మళ్ళీ ఎన్నికల్లో గెలవలేడు కాబట్టి. इस खेल को अच्छी तरह से समझो, ఈ ఆటని మీరందరూ స్పష్టంగా అర్థం చేసుకోండి. और दूसरे राजनीतिक दल जो यहाँ है तेलंगाना में, उनका भी खेल समझो। ఇంకొక రాజకీయ పార్టీ కూడా ఇక్కడ ఉంది, వాళ్ళ ఆటను కూడా మీరు అర్థం చేసుకోండి. बीजेपी का यहाँ कुछ नहीं है, सिर्फ बीआरएस की मदद करने के लिए यहाँ आए हैं। బీజేపీ రాష్ట్రంలో ఏమీ లేదు, కానీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడానికే వస్తా ఉంది ఇక్కడికి. बीआरएस दिल्ली में इनकी मदद करते हैं और ये यहाँ आकर इनकी मदद करते हैं। బీఆర్ఎస్ ఢిల్లీ వెళ్ళి బీజేపీకి మద్దతు ఇస్తుంది, బీజేపీ ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుంది. और इनका तीसरा साथी एमआईएम, వీళ్ళిద్దరికి కలిపి ఇంకో ఆయన ఉన్నాడు, మూడో ఆయన ఎంఐఎం. जो दूसरे राज्यों में 40-50 सीट लड़ते हैं, यहाँ आकर 9 सीट क्यों लड़ते हैं? మిగతా రాష్ట్రాలపై 30-40 స్థానాల్లో పోటీ చేస్తాడు, ఇక్కడ మాత్రం 7-8 స్థానాల్లోనే పోటీ చేస్తాడు ఎంఐఎం పార్టీ సంబంధించిన ఆయన. ये भी बीआरएस की मदद करना चाहते हैं। ఈ ఎంఐఎం ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. ये तीनों इकट्ठे हैं। ఈ ముగ్గురు కలిసి ఒకటే. ओवैसी जी राहुल जी की क्यों आलोचना करते हैं? सबसे बड़ा आक्रमण राहुल गांधी पे क्यों करते हैं? राहुल गांधी वो इंसान है जो कन्याकुमारी से कश्मीर तक पैदल चला इस देश को एक बनाने के लिए। మీ అందరికీ తెలిసిందే, ముగ్గురు కలిసి రాహుల్ గాంధీ గారి మీద ఆరోపణలు చేస్తారు. రాహుల్ గాంధీ గారు ఇటువంటి నాయకుడు, ఎటువంటి గొప్ప నాయకుడు అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ దేశాన్ని కలిపి ఉంచడానికి భారత్ జోడో అనే యాత్ర చేసినటువంటి గొప్ప నాయకుడు. ये तीनों साथी बीजेपी, बीआरएस और एमआईएम एक तरफ है, कांग्रेस दूसरी तरफ है। ఈ మూడు రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు ఒక పక్కన, ఇటు పక్కన కాంగ్రెస్ ఇంకొక పక్కన. ये कोई भी खेल खेल ले,
मैं कह रही हूं आप सबको यहाँ इतनी बड़ी तादाद में देख के कि तेलंगाना में आज कांग्रेस की लहर है। వీళ్ళ ముగ్గురు ఆటలు ఏమి సాగవో ఇక్కడ మీ అందరిని చూస్తా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ వాళ్ళ ముగ్గురు ఆటలు ఈడ సాగవు। कांग्रेस तेलंगाना में इंदिरम्मा राज्यम बनाएगी, प्रजा राज्यम बनाएगी। కాంగ్రెస్ తెలంగాణలో ప్రజా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది, ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ। क्योंकि कांग्रेस की नीति ये है कि जनता सर्वोपरि है, जनता से ऊपर कोई नहीं है। కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఒక్కటే, ప్రజలే అందరికంటే పైన ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, ప్రజలే పైన ఉండేటువంటి వాళ్ళని నమ్మేటువంటిది కాంగ్రెస్ పార్టీ। ये किसानों को 10,000 रुपए सालाना देंगे प्रति एकड़, हमारा रायतू भरोसा आपको 15,000 रुपए देगी। ఈయన చెప్తా ఉంటారు రైతులకు 10,000 రూపాయలని, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ప్రతి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని గ్యారెంటీ ప్రకటిస్తా ఉంది। कृषि मजदूरों को 12,000 रुपए, ప్రతి వ్యవసాయ కుటుంబానికి आपको एमएसपी की गारंटी मिलेगी। ప్రతి వ్యవసాయ కుటుంబానికి 12,000 రూపాయలు కూలి కుటుంబాల అకౌంట్లో వేస్తామని చెప్తా ఉన్నాం। धान के लिए आपको 500 रुपए प्रति क्विंटल बोनस मिलेगा। ధాన్యం పండించేటువంటి రైతులందరికీ ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ గా ఇస్తాం। मेरी बहनें, महंगाई का सामना करने के लिए आपको 2,500 रुपए प्रति माह आपके खाते में जाएंगे। నా సోదరిమణులు పెరిగిన ధరల రీత్యా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అందుకోసం ఈ అకౌంట్లో ప్రతి నెల 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్తా ఉన్నాం। आपको 500 रुपए में सिलेंडर मिलेगा और आपको तेलंगाना में कहीं भी जाना हो बस की यात्रा मुफ्त में मिलेगी। మీ అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది। అంతేకాదు నా సోదరిమణులు మహిళలందరూ ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటన చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు, 1 రూపాయి కూడా టికెట్ కొనాల్సిన అవసరం లేదు। गृह ज्योति योजना के तहत आपको 200 यूनिट बिजली फ्री मिलेगी और 24 घंटे आपको बिजली मिलेगी। గృహ జ్యోతి గ్యారంటీ పథకం కింద 200 యూనిట్లు కరెంటు మీ అందరికీ ఉచితంగా దొరుకుతుంది, మరియు 24 గంటల కరెంటు కూడా వస్తుంది। ऐसे नहीं होगा कि आधे घंटे के लिए बोलते बोलते 3 बार बिजली चली गई। ఇలా కాదు, మీరందరూ చూస్తా ఉన్నారు కదా, అరగంట మన ఉపన్యాసంలో 3 సార్లు కరెంటు పోయినట్టుగా కాదు, 24 గంటలు కరెంటు ఇస్తామని। इंदिरम्मा इंड्लू स्कीम के द्वारा जब आप घर बनाना चाहेंगे तो आपको जमीन मुफ्त में मिलेगी और 5 लाख रुपए मिलेंगे घर बनाने के लिए। ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇల్లు కట్టుకోవటానికి ఇంటి స్థలం లేకపోతే మీకు స్థలం ఇస్తాం, ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవటానికి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు మీకు ఇస్తామని చెప్తా ఉన్నాం। राज्य आरोग्य स्कीम बनेगी, राज्य आरोग्य श्री, इसमें आपको 10 लाख का हेल्थ इंश्योरेंस मिलेगा। इसका मतलब है 10 लाख तक आपका इलाज फ्री में होगा। మీ అందరికీ తెలిసిందే, మనందరి ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు పేరు మీద సంవత్సరానికి 10 లక్షల వరకు వైద్యం చేయించుకునేట్టుగా పెంచుతున్నాం। बुजुर्ग माता और भाइयों के लिए
4,000 रुपए प्रति महीने मिलेगा आपके వృద్ధులు लिए माता जी। వృద్ధులు వితంతువులు వికలాంగుల కోసం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తా ఉన్నాం. एक विद्या भरोसा कार्ड बनाएंगे नौजवानों के लिए। उस विद्या भरोसा कार्ड वाले नौजवान को 5 लाख तक शिक्षा के लिए लोन मिलेगा। చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక విద్యా భరోసా పేరు మీద 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డుని విద్యార్థులందరికీ ఇస్తాం. हम 2 लाख रोजगार बनाने का पूरा प्रयास करेंगे और जिले में इंटरनेशनल स्तर के स्कूल खुलवाएंगे। మీ అందరికీ తెలిసిందే 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడమే కాకుండా ప్రతి మండలంలో ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పేటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా ప్రారంభిస్తామని మీకు చెప్తా ఉన్నాం. और तेलंगाना के शहीदों के परिवारों ने इस भूमि के लिए अपना रक्त दिया है। ये हमारी गारंटी है कि उन परिवारों के लिए कम से कम एक रोजगार दिया जाएगा। మీ అందరికీ తెలిసిందే ఈ తెలంగాణ ఏర్పాటు కోసం త్యాగాలు చేసినటువంటి అమరవీరుల కుటుంబానికి ప్రతి కుటుంబంలో కనీసం ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. आपको याद होगा कि कांग्रेस की सरकारों में और खास तौर से इंदिरम्मा के समय में बहुत लोगों को पट्टे दिए गए थे। మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇందిరమ్మ రాజ్యంలో जमीन के पट्टे భూములకు సంబంధించినటువంటి మిగులు భూములు తీసుకొని భూ సంస్కరణ ద్వారా భూమి లేని నిరుపేద ప్రజలందరికీ కూడా భూమి పైన పట్టాలు ఇచ్చినటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. मेरे दलित और आदिवासी भाई बहन, आपको वन का अधिकार जो है, वन अधिकार कानून आपके लिए लागू होगा और जो योग्य लोग हैं उनको पट्टे दिए जाएंगे। నా ప్రియమైనటువంటి ఆదివాసీ బిడ్డలారా, వనంలో ఉన్నటువంటి అధికారం ద్వారా, వన అధికారం ద్వారా అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా మీ అందరి భూములపైన మీకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. పోడు భూములపైన अंबेडकर अभय हस्तम स्कीम बनेगी जिससे एसटी और एससी परिवारों को 12 लाख रुपए की मदद मिलेगी। మీ అందరికీ తెలిసిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తం పేరు మీద దళిత కుటుంబాలందరికీ కూడా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని. बीपीएल परिवारों की लड़कियों को जब उनकी शादी होगी तो 10 ग्राम सोना और 1 लाख रुपए की मदद मिलेगी। మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాం, పెళ్లిడికి వచ్చినటువంటి ప్రతి మహిళకి అమ్మాయికి 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం కూడా ఇస్తామని చెప్తా ఉన్నాం. मेरे मादिगा माला और अन्य एससी जातियों के लोगों के लिए 3 नए निगम बनाए जाएंगे। నా మాదిగా మాల ఎస్టీ సోదరులందరికీ కూడా हर निगम को 750 करोड़ रुपए दिए जाएंगे प्रति आपके निगम भलाई के के लिए। 7.5 करोड़ रुपए కార్పొరేషన్ పెడతామని చెప్తా ఉన్నాం. तो ये सब काम हम आपके लिए करना चाहते हैं और अगर मैं इस मंच पे खड़े होकर आपको ये सब गारंटी दे रही हूं तो इसका एक आधार है। हमने कर्नाटका में गारंटी दी, जब हमारी सरकार बनी तो 24 घंटे के अंदर अंदर छत्तीसगढ़ में जो गारंटी दी थी वो पूरी हुई और कर्नाटका में जब पहले मंत्रिमंडल की बैठक हुई उसमें वो गारंटी जो हमने दी थी उनको तय किया गया और आज वो गारंटी लागू हो गई है कर्नाटका में। నేను ఈ వేదిక నుంచి మాటిస్తా ఉన్నాను, మా ప్రభుత్వాలు నడిచేటువంటి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్లో కానీ కర్ణాటక గవర్నమెంట్లో కానీ మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అక్కడ 24 గంటల్లో
ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం మొట్టమొదటి మంత్రి మండలి సమావేశంలోనే ఆ గ్యారెంటీలను అమలు చేయడం కోసం సంతకాలు పెట్టి అమలు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. छत्तीसगढ़ में किसानों का कर्ज माफ हुआ। कर्नाटका में मेरी बहनों के खातों में पैसे आज जा रहे हैं हर महीने। ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో నా మహిళలందరికీ చెప్పిన మాట ప్రకారం వారి అకౌంట్లో ప్రతి నెల డబ్బులు వెళ్తా ఉన్నాయి. राजस्थान में गरीब से गरीब लोगों ने हार्ट की सर्जरी कराई, एक पैसा नहीं देना पड़ा। రాజస్థాన్లో పేదల్లో పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి గుండెకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేపించాల్సి వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆ రాజస్థాన్ గవర్నమెంట్ ద్వారా పేదలకు చేపిస్తా ఉన్నాం. छत्तीसगढ़ में बेरोजगारी का दर पूरे देश में सबसे कम है। ఛత్తీస్గఢ్లో నిరుద్యోగ సమస్య అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువగా ఉన్నది. राजस्थान में पिछले 5 सालों में 2 लाख से ज्यादा रोजगार दिए। రాజస్థాన్లో గత 5 సంవత్సరాల్లో 2 లక్షల పైబడి ఉద్యోగాలు కల్పించి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. तो जब हम कहते हैं कि हम कुछ करना चाहते हैं आपके लिए, उसका एक आधार है। हमने करके दिखाया है और हम आपको भी करके दिखाएंगे। మేము చెప్తా ఉన్నామంటే మేము చెప్పినటువంటి చేసినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆధారాలతో సహా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. మేము చెప్తామంటే తప్పనిసరిగా చేస్తామని చెప్పడానికి ఆ ఆధారాల గురించి మీకు వివరించాను. నేను ఈరోజు గ్యారంటీలన్నింటి గురించి ఇలా చెప్పాను అంటే వాటన్నిటిని అమలు చేస్తాం. जब मैं कांग्रेस के राज्यों में जाती हूं और इस तरह की चुनाव की सभा में मैं भाषण देती हूं तो मुझे गर्व महसूस होता है, क्योंकि मैं जनता को कह पाती हूं कि आपके लिए हमने ये सारे काम करके दिखाए हैं। मैं चाहती हूं कि जब इस चुनाव के बाद मैं वापस यहाँ आऊं तो यहाँ पे भी मैं मंच पर गर्व से ये कह पाऊं कि हमने आपके लिए ऐसी सरकार बनाई जिसने आपको आपके लिए काम करके दिखाया। నేను ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా అక్కడ ఉపన్యాసం చెప్పేటప్పుడు వాళ్ళకు స్పష్టంగా నేను చెప్పాలనుకునే చేయాలనుకునే అన్ని చెప్పి వస్తాను. చెప్పే ముందు అన్ని ఆలోచన చేసి చెప్తాను. నేను ఈరోజు కూడా ఇటువంటి ప్రాంతంలో ఇక్కడ అన్ని ఆలోచన చేసి హామీలన్నీ ఇచ్చి వెళ్తా ఉన్నాను. రేపు పొద్దున వచ్చినప్పుడు కూడా ఇటువంటి సమావేశంలో నిలబడి ధైర్యంగా మీకు ఆ రోజు నేను మాట ఇచ్చాను, ఇవన్నీ నేను చేసి చూపించాననేటువంటి నమ్మకంతో తిరిగి వస్తానని చెప్తాను. तो मेरी बहनों, मेरे भाइयों, मैं आपसे आपकी जागरूकता चाहती हूं। मैं चाहती हूं कि आप एकदम सोच समझ के इस बार अपना वोट दें। अपनी परिस्थितियों को समझ के आपके जीवन में पिछले 10 सालों से क्या हो रहा है उसको देखते हुए आप एक नया सवेरा चुनो, एक नई सरकार बनाओ, कांग्रेस को भारी से भारी बहुमत से जिताओ, ताकि हम सब एकजुट होकर आपके लिए दिन रात एक कर पाए, आपके लिए समर्पित हो पाए। సోదర సోదరి మళ్ళారా, ఈ ఎన్నికల సమయంలో బాగా ఆలోచించండి. గత 10 సంవత్సరాలుగా మీరు పడినటువంటి బాధల్ని, 10 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకునేటట్టుగా ఒక గొప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్తా ఉన్నాను. एक बार जोर से मेरे साथ बोलो, मारपू कवाली कांग्रेस रावाली, मारपू कवाली कांग्रेस रावाली, मारपू कवाली कांग्रेस रावाली रावाली। నాతో పాటు గట్టిగా గొంతు కలిపి గట్టిగా చెప్పండి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. मारपू रावाली कांग्रेस
Okay, ठीक है. And what will we say? Marpu Ravali, Marpu Ravali, Marpu Ravali. अब एक बार जोर से जय बोलो तेलंगाना. जय हिंद. धन्यवाद, आपने बहुत ध्यान से मेरी बातें सुनी. बहुत बहुत धन्यवाद, आपकी आभारी हूँ. I have spoken all about you only. अब इनको भारी से भारी बहुमत से जिताना मल्लू जी को, और चुनाव के बाद फिर मिलेंगे. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎన్నికల తర్వాత మళ్ళీ కలుస్తాం. మీకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.